భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. సిటీలో ప్రతి గల్లీ నెలపాటు వేపాకు తోరణాలతో కళకళలాడిపోతోంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి పాటలతో ఆలయాలు మారుమోగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాఢమాసం తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు తొలి బోనాన్ని సమర్పించడంతో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇవాళ గోల్కొండ జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు తొలి బోనాన్ని సమర్పించారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి, బోనాల జాతర ఏ విధంగా మొదలైంది, అక్కడ సందడి ఏంటి అనేది చెప్పడానికి గోల్కొండ నుండి మా కలీగ్ సుమ లైవ్లో జాయిన్ అయ్యారు. సుమ, ఎలా ఉంది అక్కడ? అమ్మవారికి వైభవంగా పూజలు అయితే మొదలయ్యాయా? బోనాల జాతర ఎలా ఉంది? ఎస్ కృప, గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అయితే ఇక్కడ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. మనం చూడొచ్చు, మొదటిగా కుమ్మరి సంఘం వాళ్ళు బోనం సమర్పించబోతున్నారు. మరి కాసేపట్లో కుమ్మరి వాళ్ళు మట్టితో అమ్మవారికి స్వయంగా కుండను తయారు చేస్తారు. వారే అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పిస్తే అమ్మవారు సకల సౌభాగ్యాలు ఇస్తారు. జగదాంబిక అమ్మవారికి మొదటి నుంచి బోనం సమర్పించేది వస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, మరి కాసేపట్లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో, హైదరాబాద్ లో ఉన్న కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ బోనాన్ని సమర్పించబోతున్నారు. కృప, మనం చూడొచ్చు, జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తే చల్లగా చూస్తారు అని ప్రతి ఒక్కరి నమ్మకం. హైదరాబాద్ అంటే మనకు కృప ముందుగా గుర్తొచ్చేది బోనాలు. అందులో మొదటి బోనం, మొదటి జాతర మొదలయ్యేది ఈ గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గరే మొదలవుతుంది. మరి కాసేపట్లో ఈ బోనాలు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నెత్తి మీద పెట్టుకుని ఈ బోనాల్ని అమ్మవారికి మెట్లెక్కుతూ డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి సమర్పించబోతున్నారు. బోనం అంటే భోజనం. ఆషాఢ మాసంలో ప్రతి కూతురు కూడా తల్లి దగ్గరకు వస్తుంది, అలాగే అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుంది. అందుకే అమ్మవారికి భోజనం పెట్టాలి కడుపు నిండా అనే ఉద్దేశంతో బోనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేస్తుంటారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ బోనాలన్నీ మహిళలు రెడీ చేశారు. కృప, బోనాల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ప్రజెంట్ నేను ఈ బోనాల దగ్గర ఉన్నాను. ఇక్కడ మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జగదాంబిక అమ్మవారికి కుమ్మరి సంఘం నుంచి మొదటి బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి ఉంది? వీరి బోనాన్ని సమర్పించడం వల్ల వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం తెలుసుకుందాం. కృప, నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే అండి. కుమ్మరి సంఘం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, తొలి బోనం మీరు సమర్పించిన తర్వాతనే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి మీరు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి, ఇది 3వ సంవత్సరం అండి రావడము. చాలా హ్యాపీగా ఉందండి ఇలా సమర్పించడము. అంటే అమ్మవారిని ఇలా బోనం సమర్పిస్తే ఆ సంవత్సరం అంతా మనకి బాగా ఉంటుందని కోరుకుంటారు. అందుకని మనం ఫస్ట్ బోనం మనమే సమర్పిస్తాం అనమాట. కుమ్మరి సంఘం నుంచి ఫస్ట్ బోనం సమర్పిస్తాం, తర్వాత బోనాల పండుగ మొదలవుతుంది. ఎస్, మనం హైదరాబాద్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది బోనాల పండుగ. ముందుగా జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించి బోనాలు అమ్మవారికి చేసిన తర్వాతే హైదరాబాద్ లో ఉన్న మిగతా ఆలయాల్లో కూడా ఈ బోనాల పండుగ షురు అవుతుంది. ఇక్కడ రెండు కళ్ళు సరిపోవట్లేదు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కృప, ప్రతి ఒక్కరు కూడా పట్టు చీరలు కట్టుకుని తమ బోనాలను ఎంతో ఆకర్షణీయంగా రెడీ చేసుకుని అమ్మవారికి సమర్పించేందుకైతే మహిళలు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఈ బోనాల్ని నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో అమ్మవారికి బోనం అంటే ఈ భోజనాన్ని సమర్పించేందుకు ప్రతి ఒక్కరు కూడా కదిలి వెళ్లే దృశ్యాలు మనం మరి కాసేపట్లో చూడబోతున్నాం. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. కృప, మనం చూడొచ్చు, ఇంకో కొంతమంది మనతో ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు, మగవారు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తమ తమ ఆడవాళ్లు నెత్తిన బోనం పెట్టుకుని తీసుకువెళ్తుంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ చూడడానికి కూడా చాలా మంది ప్రతి కుటుంబం నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మనం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బోనం విశిష్టత ఏంటి అంటే, ఈ రోజుల్లో మన సంప్రదాయాలు కొన్ని మరుగున పడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగ రాష్ట్ర పండుగ అయింది.
దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరికొంతమందితో తెలుసుకుందాం. నమస్తే అండి, ఈ బోనాల పండుగ ఎప్పటి నుంచి మీరు జరుపుకుంటున్నారు? అమ్మవారికి మొదటి బోనం సమర్పించడం అంటే అదృష్టం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం మేము యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఎస్పెషల్లీ ఈ గోల్కొండలో మేము కుమ్మరులు ప్రత్యేకించి మా కుమ్మరులకు ప్రత్యేకించి ఈ బోనాలు ఎత్తించడం అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేడం. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము, ఈ తొలి బోనాలు ఎత్తుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది కుమ్మరులను గుర్తించడము, మాకు ఈ బోనాలు ఎత్తించడం. ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తెలంగాణ కల్చర్ గురించి వాళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది బోనాలు? ఎన్ని ఇయర్స్ నుంచి బోనాల సెలబ్రేషన్ కి వస్తున్నావు? నీ పేరేంటి? నా పేరు సింధు. నేను గత ఒకసారి మాత్రం ఇక్కడ వచ్చిన, ఈసారి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ అందరు సంతోషంగా ఉండడం. ఎస్, మనం చూస్తున్నాం కృప, ఈ బోనాల జాతర మరి కాసేపట్లో షురూ కాబోతుందని చెప్పాలి. మనం చూడొచ్చు పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో బోనాలని అమ్మవారికి తీసుకెళ్లేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్తాబైన ఆడవాళ్లు ఆ బోనాన్ని కూడా వారెంత ఏకాగ్రతతో ముస్తాబవుతారో బోనాన్ని కూడా అంతే అందంగా అలంకరించి అమ్మవారికి భోజనం పెట్టేందుకైతే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో జగదాంబిక అమ్మవారి బోనాలు షురూ కాబోతున్నాయి. మనం చూడొచ్చు పోతురాజుల విన్యాసాలు చూడొచ్చు. బోనాలంటేనే పోతురాజులు గుర్తొచ్చేది, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు లేదే బోనం లేదనే చెప్పాలి. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని వెళ్తుంటే పోతురాజులు నృత్యాలు చేస్తూ డప్పు చప్పులతో ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఎస్, గోల్కొండ జగదాంబిక అమ్మవారి జాతర అంగరంగ ఇది ఇక్కడున్న పరిస్థితి. రైట్, బోనాల జాతర అయితే మొదలైంది. థ్యాంక్ యూ సుమా ఫర్ ద అప్డేట్స్. బోనాల జాతర మొదలైంది. ఆషాఢ మాసం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా వేప తోరణాలతో అమ్మవారికి పూజలతో మొత్తం ఆలయాలన్నీ కూడా మారుమోగబోతున్నాయి, అమ్మవారి దేవాలయాలు.